శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. సింహరాశి వారికి ఈ వారం నుంచి ఒక అదృష్టం మారినట్టే. ఏదైనా గత కొంతకాలంగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి ఈ వారం నుంచి శాశ్వత పరిష్కారం అన్నది దొరుకుతుంది. ప్రధానంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు గత కొంతకాలంగా ఈ రాశి వారు ఎదుర్కోవడం జరిగింది. ప్రస్తుతం ఈ శుక్ర భగవానుడు ధనస్థానంలో ప్రవేశించడం జరిగింది. సో ఆ కారణంగా ఈ రాశి వారికి ధనం రొటేషన్ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో రావాల్సిన ధనం చేతికి రావడం వల్ల చాలా వరకు వారు చెల్లించవలసినటువంటి అన్ని రకాల బిల్లులు కానీ, జీతాలు కానీ, ఇంట్లో ఖర్చులు కానీ ఇవన్నీ కూడా చాలా వరకు యావరేజ్గా సరిపోవడం జరుగుతుంటుంది. ఇక ధనాధిపతి లాభస్థితిలో ఉన్నాడు అంటే కుటుంబ అవసరాలకు కానీ, వ్యాపార అవసరాలకు కానీ తగు విధమైనటువంటి ధనం చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. అది వ్యాపార వర్గం ద్వారా అయితేనే, రుణ సౌకర్యం ద్వారా అయితేనే, బ్యాంకుల నుంచి అయితేనే మొత్తం మీద చేతికి ధనం రావడం, ఆ ధనాన్ని సద్వినియోగపరచడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే కంపల్సరీ ఖర్చులు కొన్ని ఈ సింహరాశి వారికి ఉంటాయి. అది 12వ స్థానంలో గురువు రావడం వల్ల ఏంటంటే కొన్ని బాధ్యతలతో కూడుకున్నవి. పిల్లల చదువులు అవ్వచ్చు, లేదంటే ఏదన్నా ముఖ్యమైనటువంటి వ్యవహారాలు, ఈ శ్రేయస్సు కోసం, ఇవన్నీ కూడా ఆరోగ్యం కొరకు, వీటి కోసం కంపల్సరీగా ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అంటే గురువు అక్కడ ఉచ్చులో ఉండడం వల్ల ఇందులో వేస్ట్ ఖర్చు అయితే ఏదే ఉండదు. పంచమాధిపతిగా వ్యయ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే ఈ మంచి కార్యక్రమాలకి, పిల్లలకి, వాళ్ళ భవిష్యత్తుకి, అలాగే అష్టమాధిపతిగా వ్యయ స్థానంలో ఉండడం వల్ల కొన్ని పుణ్య కార్యక్రమాలకు కూడా ఈ ధన సహకారం లభిస్తూ ఉంటుంది. రవి 12లో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వానికి చెల్లించిన పన్నులు, ట్యాక్స్లు వగైరా వగైరా చెల్లించవలసి ఉంటుంది. అంటే రాష్ట్రాధిపతి, పంచమాధిపతి కలిసి ఉండడం వల్ల జాతకుడు చాలా వరకు చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు. ఏది ఎక్కడ ఏ విధంగా చేయాలో అది కరెక్ట్గా నడుస్తూ ఉంటారు. అయితే దీనికి సపోర్ట్ చేస్తే ఏంటంటే కుజుడు, యోగకారకుడు కుజుడు దశమ స్థానంలో దిగ్బలుడై ఉన్నాడు. సో ఆ కారణం వల్ల జాతకుడు వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా ఉండడం, చాలా అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది. అవసరమైన చాలా లిబరల్గా ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తూ తన వ్యవహారాన్ని చాలా సులువుగా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా రాశి అందున్నటువంటి కేతువు జాతకుడిని ఎక్కడో ఒకటి సాఫ్ట్ కార్నరు జాతకుడిని బలహీనపరుస్తూ ఉంటుంది. ఏదైనా కఠినంగా వ్యవహరించలేకపోతుంటాడు. ఏదో ఒక బలహీనతల వల్ల కొన్ని నిర్ణయాలు వాయిదా వేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా జాతకుడు చాలా హృదయంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచి పని నడుస్తూ ఉంటుంది. బట్ ఏదేమైనప్పుడు కూడా జాతకుడికి చాలా సమస్యల నుంచి పరిష్కారం పడతాడు. ఇతరుల నుంచి గతంలో ఎవరైతే జాతకుడిని బాగా విమర్శించారో వాళ్ళే తిరిగి జాతకుడిని ప్రశంసించడం జరుగుతూ ఉంటుంది. మీరు ఒక రాజకీయ నాయకుడిగా నడుస్తున్నా, ఒక డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నా, ఒక ప్రభుత్వ అధికారిగా ఉన్నా, అన్ని ఏ విషయంలో అయినా సరే మీరు కంపల్సరీగా మీ యొక్క సమస్యల నుంచి బయటపడి మనశ్శాంతితో వ్యవహరించడం జరుగుతుంటుంది. అంటే ఇవన్నీ ఒక పక్కనైతే గత కొంతకాలంగా అష్టమ శనిగా ఉన్నటువంటి శని భగవానుడు ఈ వారం నుంచి మీకు వక్రగమనంలో పొందడం వల్ల ఏంటంటే కొంత అష్టమ శని బలం తగ్గింది. అంటే మీ మీద కొంత ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. ఆ ఒత్తిడి తగ్గడం వల్ల కొంత ఫ్రీ అయ్యి కొంతవరకు మీరు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకొని అనుకున్నది అనుకున్న విధంగా అమలు చేయడానికి కూడా కొంతవరకు ఇది మీకు సహకరించడం జరిగింది. బట్ ఏదైనా ఎప్పటిలాగే సప్తమంలో ఉన్నటువంటి రాహు కొన్ని వ్యవహారాలు చేసేటప్పుడు బాగా డామినేటెడ్గా చాలా పెద్ద పెద్ద వారితో వ్యవహారాలు చేయవలసి ఉంటుంది. బట్ కానీ వాళ్ళు చెప్పిన ప్రతి విషయం వాళ్ళని నమ్మడానికి వీళ్ళదు. వాళ్ళు సాధారణంగా ఉన్నప్పటికీ కూడా చాలా ఎక్కువ బిల్డప్ ఇచ్చి మిమ్మల్ని డామినేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి మోసాల నుంచి కొంతవరకు మీరు, ఎందుకంటే ఏదో ప్రామిస్ చేసి అది చెప్పి మిమ్మల్ని కొంతవరకు మళ్లించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా కాకుండా వాస్తవంగా వాడు ఎంత గొప్పవాడైనా మీ వేలో మీరు వెళ్ళాలి తప్ప అవతల వాడిని చూసి మనం ఏ విధంగా కొద్దిగా ఆలోచించినా కూడా ఆ తర్వాత మనకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. బట్ కానీ ఏదైనా ఈ సింహరాశి వారు ఈ వారం నుంచి సుమారు 4 నెలల పాటు అదృష్టవంతులుగా మారుతున్నారు. అది శని రుజుమార్గంలో రావడం వల్ల ఎప్పటిలాగా ఈ రాశి వారు ప్రతి నెల శివుడికి అభిషేకం చేసుకొని ప్రతినిత్యం సూర్య నమస్కారం వల్ల కంప్లీట్గా వాళ్ళు కొత్తగా వాళ్ళ యొక్క ఈ జీవితం అయితేనే, వ్యాపారం అయితేనే, వృత్తి అయితేనే
పాజిటివ్గా ప్రయాణించే అవకాశం ఉంటుంది. గురు పౌర్ణమి సందర్భంగా మన పరిహారాల్లో మనం ప్రతి వారం చెప్తున్నట్టుగానే ఈ వారం మీకు గురుగ్రహ అనుగ్రహం కోసం, అంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటే, అంటే మన జాతకంలో గురువు బలంగా ఉంటే సంతానం మంచి అభివృద్ధిలోకి రావడం, సత్సంతానం కలగడం, ధన విషయంలో ఎప్పుడూ కూడా లోటు లేకుండా ధనయోగం పొందడం, అలాగే మంచి జ్ఞానం, దైవభక్తి, సంస్కారం ఇవన్నీ కూడా మనకి గురువు యొక్క బలాన్ని బట్టే రావడం జరుగుతూ ఉంటుంది. మనం జాతకంలో ఉన్నటువంటి గురువు యొక్క బలాన్ని పెంచుకోవాలంటే ఈవెన్ స్త్రీలు పెళ్ళవ్వాలన్నా కూడా గురు బలం తప్పనిసరి. కాబట్టి గురువు యొక్క యంత్రం, అంటే మా గురువు గారు అయినటువంటి ఈ గురు యంత్రాన్ని అప్పుడు గురు పూజ సందర్భంగా సుమారు ఒక 25 సంవత్సరాల క్రితం మాకు ఇవ్వడం జరిగింది. ఆ గురు యంత్రాన్ని ఇప్పుడు మీకు ఈ గురు పూజ సందర్భంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ గురువు యొక్క యంత్రాన్ని స్వయంగా పసుపు రంగు పేపర్ మీద, అంటే ఎల్లో కలర్ పేపర్ తీసుకున్నా పర్వాలేదు, లేదంటే వైట్ పేపర్ మీద శుభ్రంగా పసుపు రాసి ఆ పసుపు రంగా తయారు చేసి దాని మీద ఎరుపు రంగు సిరాతో, లేదంటే మీకు రాయడానికి వీలైతే ఎరుపు రంగు సింధూరంతో కానీ దాంతో కానీ ఈ 9 గడులు యంత్రాన్ని తయారు చేసి అందులో ఈ యంత్రంలో చూపిన విధంగా అంకెలు వేయవలసి ఉంటుంది. అది మీరు స్వయంగా వేయవలసి ఉంటుంది. ఈ యంత్రాన్ని మీరు తయారు చేసినంత సేపు కూడా మనసులో ఓం నమస్వాయ అనుకున్నా పర్లేదు, ఈ కింద ఇచ్చిన గురు మంత్రాన్ని చదువుతూ తయారు చేయనా పర్లేదు, బట్ ఓం నమస్వాయ అన్నది సర్వసా బాగుంటుంది. కాబట్టి ఆ నిష్టతో మీరు గురువారం రోజు గురుహోరలో ఈ యంత్రాన్ని ఏ సైజ్ అయినా పర్లేదు తయారు చేసి మీ పర్సులో, లేదంటే మీ క్యాష్ బాక్స్లో, లేదంటే మీ వ్యాపార సంస్థలో, మీరు ఎక్కడన్నా సరే ఇది పబ్లిక్గా పెట్టుకోవచ్చు, లేదంటే మీరు బీరువాలో అన్నా పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ గురుబలం పెరుగుతూ ఉంటుంది. ఈ గురుబలం పెరగడం వల్ల ఆటోమేటిక్గా మీకు ఈ స్త్రీలకు సౌభాగ్యయోగం కానీ, సంతాన యోగం కానీ, మగవాళ్ళకి ధనయోగం కానీ, ముందు మంచి జ్ఞానం ఇవన్నీ కూడా లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ యంత్రానికి మీరు ఏదైనా ఈ బెల్లం కానీ, అరటిపండు కానీ, అంటే నైవేద్యం పెట్టక్కర్లేదు, అక్కడ పెట్టి దాన్ని ఆవుకు పెట్టవలసి ఉంటుంది. శనగలు కానీ అంటే ఈ యంత్రానికి సమర్పించినట్టు సమర్పించి ఆవుకు పెట్టాలన్నమాట. ఆ విధంగా పెట్టడం వల్ల మీకు ఒకేసారి ఎవరికి కూడా ఫలితం ఇవ్వదు. నెమ్మదిగా మీకు వారం ఈ అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఇప్పుడు ఈ గురువు మనకి ఉచ్చులో ఉన్నాడు కాబట్టి ఈ ఫలితం మరింత తొందరగా పొందే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. మీరు ఫలితం మీరే చూసి ఆశ్చర్యపోతారు. మనం ప్రతి సంవత్సరం మా సంస్థ జ్యోతిష విజ్ఞాన కేంద్రం తెలంగాణ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఈ గురు పూజ అన్నది నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సంవత్సరం మన హైదరాబాద్లోని సూరవరపు ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ, అంటే నాంపల్లిలో ఉంటుంది, ఆ యూనివర్సిటీలో మన ఈ సమావేశ మందిరంలో ఈ ఆగస్టు 2వ తారీఖున ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఇది సుమారుగా ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు జరుగుతుంది. ఇందులో మీకు ప్రముఖ వ్యక్తులు ఆహ్వాన పత్రికలో చూపించినట్టు వాళ్ళు వారి జీవితంలో కనిపెట్టినటువంటివి, పరిశోధించినటువంటి ముఖ్యమైన విషయాలు ప్రసంగ రూపంలో, అంటే ఒక విద్యార్థికి గురువు చెప్పిన విధంగా వాళ్ళు మీకు కొన్ని రహస్యాలు చెప్పడం జరుగుతుంది. చివరిగా మేము ఎంచుకున్నటువంటి ఈ సంవత్సరం గురువు గారికి సత్కరించడం కూడా జరుగుతుంటుంది. మరి ఎవరైతే ప్రతినిత్యం మా ఈ సమావేశాలకు హాజరవుతుంటారో వాళ్ళు ఎక్కడున్నా సరే తప్పకుండా ఈ సమావేశానికి ఆగస్టు 2వ తారీఖున తప్పకుండా విచ్చేసి ఈ గురువుల యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి ప్రసంగాలను ఆస్వాదించి ఈ సభని విజయవంతం చేస్తారని ఆశిస్తూ స్వస్తి.